లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. చూడండి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ ప్లస్ అని చూపిస్తుంది. సీ హౌ మెనీ పీపుల్స్ రీచ్ యువర్ స్టోరీ అని చెప్తూ అప్గ్రేడ్ నౌ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనము ఆ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హైలైట్ అయిన విషయం ఏంటంటే సేవ్ 50% ఆన్ ఇన్స్టాగ్రామ్ ప్లస్ ఫర్ 6 months. అంటే ఇది మనము బై చేసుకునేది అన్నమాట ఈ యొక్క ఆఫర్ ని. అంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో వెరిఫికేషన్ కి మనీ ఎలా అయితే మనం పెడుతున్నామో ఇలా కూడా మంత్లీ ఒక బడ్జెట్ అయితే ఉంటది. ఆ బడ్జెట్ ని మనం ఇక్కడ మనం పెట్టి ఈ ఇన్స్టాగ్రామ్ ప్లస్ అనే ఫ్యూచర్ అయితే మాత్రం మనం అప్డేట్ చేసుకోవాలని చెప్తుంది. సో ఇలా అప్డేట్ చేసుకోవడం వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి అని చెప్తాను. ఒకటేసారి 6 months ఇది మనము చేసుకున్నాం అనుకోండి, 1 month ప్లాన్ కాకుండా అలా అయితే మనకి 50% కే ఇది ఇన్స్టాగ్రామ్ ప్లస్ మనకి వస్తుందని చెప్తుంది. అంటే మనం ఒక 300 రూపీస్ కనుక ఇలా పెట్టుకున్నాం అనుకోండి, 6 months మనకైతే ఇన్స్టాగ్రామ్ ప్లస్ ఆప్షన్ అయితే మనకు వస్తుంది. అలా కాకుండా నార్మల్ గా 1 month కి వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ 99 రూపీస్ అనేది మనకి చెప్తుంది. సో ఇందులో మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది అయితే ఇక్కడ మీకు చెప్తాను. సో స్టార్టింగ్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే గెట్ స్టోరీ రీవాచ్ ఇన్సైట్స్, అంటే మన స్టోరీకి వచ్చే ఇన్సైట్స్ ని కూడా మనము మళ్ళీ చూడొచ్చు అని చెప్తుంది. అలాగే ప్రీవియస్ స్టోరీస్ ని కూడా మనం తెలుసుకోవచ్చు అంట. సర్చ్ యువర్ స్టోరీ వ్యూవర్స్ లిస్ట్, అంటే మనం మన ఫాలోవర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైనా సెర్చ్ చేస్తే కూడా మన స్టోరీ కూడా కనిపిస్తుంది అని చెప్తుంది. అలాగే ప్రీవియస్ మెసేజెస్ ని కూడా మనమైతే తెలుసుకోవచ్చు అని చెప్తుంది. అలాగే మనకి ఇంకా ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే అన్లాక్ కస్టమైజ్ ఫాంట్స్ ఫ్రమ్ యువర్ బయో, అంటే మనం బయోలో రాసేది నార్మల్ టెక్స్టే ఉంటది కదా, అక్కడ మనము డిఫరెంట్ ఫాంట్స్ లో కూడా మనకు నచ్చిన ఫాంట్స్ లో కూడా మనం అక్కడ రాసుకోవచ్చు అని చెప్తుంది. అలాగే చూజ్ ఏ కస్టమ్ యాప్ ఐకాన్ ఇన్స్టాగ్రామ్ ఓకే, ఇది యాప్ ఐకాన్ కూడా మనకి నచ్చిన విధంగా దాన్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. స్పాట్ లైట్ యువర్ స్టోరీ, దాని తర్వాత ఇక్కడ మనకి స్పాట్ లైట్ యువర్ స్టోరీ అని చెప్తుంది. సెండ్ సూపర్ హార్ట్స్ టు స్టోరీ, అంటే స్టోరీకి కూడా సూపర్ హార్ట్స్ సెండ్ చేసేది కూడా ఉంటుందని చెప్తుంది. ఎక్స్టెండెడ్ యువర్ స్టోరీ ఎక్స్పైరీ, అంటే దాని టైం మనకి స్టోరీ 24 hours ఉంటది కదా, అది కాకుండా మనం ఇంకా టైం కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంట. పిన్ మోర్ పోస్టులు, సో మనకి ఇంత ముందుకు కేవలం 3 పోస్టులు మాత్రమే ఉంటాయి కదా, కానీ ఇన్స్టాగ్రామ్ ప్లస్ లో ఇంకా ఎక్కువ పోస్టులు మనము పిన్ చేసుకోవచ్చు అని చెప్తుంది. క్రియేట్ మల్టిపుల్ స్టోరీ ఆడియన్స్, సో ఇది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. మల్టిపుల్ ఆడియన్స్ మనము ఏంటంటే అని మనం స్టోరీస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ పోస్ట్ కంటెంట్ టు యువర్ ప్రొఫైల్, అలాగే ఓన్లీ షేర్ స్టోరీస్ టు హైలైట్స్, సీ వెన్ యువర్ స్టోరీ వాజ్ వ్యూడ్, గెట్ నోటిఫికేషన్ టు స్పెసిఫిక్ స్టోరీ వ్యూవర్స్. సో మొత్తానికి ఇదంతా కూడా కేవలం మనకి ఇన్స్టాగ్రామ్ స్టోరీకి సంబంధించినవి వస్తున్నాయి. దానికి మనం హార్ట్ ఇచ్చుకునే విధంగా, ఎక్కువ టైం ని స్టోరీస్ లో పెట్టుకునే విధంగా, ఎక్కువ పోస్ట్ అని ఒకటే స్టోరీకి పెట్టుకునే విధంగా, స్టోరీ ఇన్సైట్స్ ని మనం ఏమంటారు ఎప్పుడు అంటే అప్పుడు మనం చెక్ చేసుకునే విధంగా, ఇంతకు ముందుకున్న స్టోరీస్ ని కూడా ఇప్పుడు మనం చూసుకునే విధంగా, అలాగే మనకు దాని ఐకాన్ కూడా మనం చేసుకునే విధంగా, అలాగే బయోని కూడా మనకి ఇష్టమున్న ఫాంట్ లో చేసుకునే విధంగా ఇలాగ కొన్ని అయితే బెనిఫిట్స్ ఇచ్చారు. సో ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనకి కావాలి అంటే మంత్లీ 99 రూపీస్ పెట్టి అయితే మనం ఇందులో కనుక మనం జాయిన్ అయినాం అనుకోండి, ఇక్కడ మనకు ఉంది కదా క్లైమ్ యువర్ ఆఫర్స్ అనే దాని మీద క్లిక్ చేసి మనం డబ్బులు కనుక పే చేసినాం అనుకోండి, సో ఇవన్నీ కూడా మనం క్లైమ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అయితే మాత్రం ఇది అసలు మనకు అవసరమే లేదు. అసలు చాలా మంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని వెరిఫై చేసుకుంటారు, నాకు అదే వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వెరిఫై చేసుకున్న వాళ్ళకైనా చేసుకున్న వాళ్ళకైనా సేమ్ బెనిఫిట్స్, వాళ్ళకి తొందరగా మానిటేషన్ వస్తుంది, వీళ్ళకి ఏదో మానిటేషన్ రాదు అనేది ఏం లేదు. అందరికి అవే వ్యూస్ ఉంటాయి, అందరికి అదే ఇన్సైట్స్ ఉంటాయి, అందరికి అదే రికమెండేషన్ ఉంటుంది. కానీ ఒక బ్లూ టిక్ మాత్రం ఒకటి ఎక్స్ట్రాగా కనిపిస్తుంది, కానీ వేరే బెనిఫిట్స్ లేవు. అండ్ ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే అసలు ఇన్స్టాగ్రామ్ లో మనము మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి మానిటేషన్ టూల్స్ అన్ని కూడా మనకి బెనిఫిట్సే ఉండవు. అది మీ అందరికి తెలిసిన విషయమే. అంటే నార్మల్ గా యూట్యూబ్ లాగా మనకి ఏదో యాడ్స్ ప్లే అయ్యి మనం మనీ సంపాదించుకోవచ్చు అనే విధంగా అసలు మనకి ఉండనే ఉండదు. ఇలాంటి వాటికి మనం వెరిఫికేషన్లకు మంత్లీ డబ్బులు, ఇలాంటి ఇన్స్టాగ్రామ్ పేజ్లకి ఇంకా డబ్బులు పెట్టుకోవడం అయితే అవసరం లేదు. నార్మల్ గా కొత్త క్రియేటర్స్ ఎవరైనా వీడియోని చూస్తున్నారు అంటే ఇలాంటి వాటిపైన మొగ్గు చూపకండి. ఎందుకంటే చాలా అకౌంట్స్ ప్రాబ్లం ఎక్కడ వస్తున్నాయి తెలుసా, ఇలాగా వెరిఫై చేసుకొని ఉన్న అకౌంట్స్ కి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి వెరిఫై లేకుండా నార్మల్ గా మీరు జెన్యున్ అకౌంట్ యూజ్ చేయండి, సరిపోతుంది. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.